బైబిల్ సెలవిచ్చింది, యెహోవాను విడిచి వేరొకను వెంబడించు వానికి శ్రమలో విస్తరించును. అదేంటండి వెస్లీ గారు అంత డైరెక్ట్గా రాసేశారు? మరి అంతే, దేవునికి సంబంధించిన విషయాలు డైరెక్ట్గానే ఉంటాయి. నిన్ను పంపిపెట్టేవి ఉండవు, నేను మోసం చేసేవి ఉండవు, నువ్వు ఎలా పడితే అలా ఉండు పర్వాలేదు అని బైబిల్ ఎప్పుడు చెప్పలా. కరాఖండిగా చెప్తుంది బైబిల్, ఖండితంగా చెబుతుంది. తప్పు అంటే తప్పు, ఒప్పు అంటే ఒప్పు. దట్స్ ఇట్. ఒక ట్రాన్స్ఫార్మర్ దగ్గర కరెంట్ డిపార్ట్మెంట్ వారు లేదా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ బోర్డు పెడితే ఏమని పెడతారు చెప్పండి? ముట్టుకుంటే ముట్టుకో కానీ మెల్లగా ముట్టుకో అంటారా? నువ్వు మెల్లగా ముట్టుకున్నా గట్టిగా ముట్టుకున్నా ఏమవుద్ది? షాక్ కొడితే కాలిపోవాల్సిందే. అందును బట్టి ఏమని పెడతారు తెలుసా? పుర్రె బొమ్మ పెడతారు అక్కడ. పుర్రె ఒక స్కల్ పెట్టి డు నాట్ టచ్ అంతే. నీకు ఇష్టమైతే టచ్ చే, లేకపోతే లేదు. ఉదయం టచ్ చే, రాత్రి టచ్ చేయొద్దు, లేకపోతే వసంతకాలంలో టచ్ చెయ్యి, శశిర ఋతువులో వద్దు. ఇలాంటి ఏమైనా పెడతారండి? స్ట్రైట్ ఫార్వర్డ్ వర్డ్ పెట్టాలంతే. ఊబులు ఉన్నాయి జాగ్రత్త అంటే ఊబులు ఉన్నాయి జాగ్రత్త అని పెడతారు. ఊబులు ఉన్నాయి ఏమో కొంచెం చూసుకుని దిగండి, ఊబులో పడితే పక్కన పిలవండి, ఇలాంటి ఎన్నో ఉండవు అక్కడ. ఊబులు ఉన్నాయి దిగద్దు. దేవుడు కూడా అలాగే చెబుతాడు. పాపం అంటే పాపం అంతే, చిన్నదా పెద్దదా, తక్కువ ఎక్కువ, అప్పుడా ఇప్పుడా, ఇలాంటి ప్రశ్నలు వద్దిక. డు నాట్ అంటే డు నాట్ అంతే.